విష్ణు పురాణం. ఓం నమో నారాయణ. విష్ణు పురాణం 11వ భాగం. స్నానం తర్పణం సంధ్యా జపం దేవపూజ హోమం వైశ్వదేవం అతిథి సమారాధన చేయక భుజించడం మలభక్షణం చేసినట్టే అవుతుంది. అన్నదానం చేసిన వానికి గేహ బలం ఆరోగ్యం పగవారి వల్ల జరిగే అరిష్ట కృత్యాల వినాశం కలిగి అన్ని విధాల శుభప్రాప్తి అవుతుంది. కనుక గృహస్థు కులాచారం ప్రకారం స్నాన సంధ్యాధ్యానుష్ఠాన తర్పణం భూతబలి అతిథి సత్కారం చేస్తూ ఉండాలి. తాను పడమటి దిశ గాక తూర్పు ముఖముగా సుఖాసనం మీద కూర్చుండి పరిశుద్ధ పాత్రలయందు గుణభూషణ అయిన ధర్మపత్ని వడ్డింపగా దేవతా నివేదన చేసి ఆ ఆహార పదార్థాలను శిష్యపుత్ర మిత్ర బంధువులతో కలిసి ఆరగిస్తూ ఉండాలి. పంచప్రాణాలకు ముందు నివేదించాలి. తరువాత ఆ ఆహారం భుజించాలి. తర్వాత ముఖహస్త పాద ప్రక్షాళన చేసుకొని ప్రశాంత స్థలమున కూర్చొని భుజించిన ఆహార పదార్థాలు జీర్ణించే కోరికతో అగస్త్య బడబానాల స్తోత్రం పఠించాలి. ఆ పైన శాస్త్రగోష్ఠితో ప్రొద్దుపుచ్చాలి. తర్వాత ఆ అపర సంధ్యా విధి నిర్వర్తించి ప్రాతకాలమునందు చుక్కలను సాయంకాలమందు సూర్యుని దర్శించి సంధ్యోపాసన చెయ్యాలి. తదుపరి రాత్రి సంపూర్తిగా భుజించి తాంబూలం వేసుకొని ఇష్టదేవత ప్రార్థన చేసి మానుపు చేరి నిద్రించాలి. దుఃఖిది ఎచ్చు తక్కువ కోళ్ళున్నది మరి పొట్టిది విరిగినది మాసిపోయినది కుక్కిది ఎచ్చు తక్కువ కోళ్ళున్నది మరి పొట్టిది విరిగినది మాసిపోయినది అల్లిక సరిగా లేనిది పల్చని నేతగలది నల్లులున్నది అయిన మంచం నిద్రించడానికి పనికిరాదు. మొత్తం దూదిపరుపు తలగడ పట్టే మంచం చల్ల గాలి వచ్చే చోట తెర ధూపవాసన నిద్రకి ఆవశ్యకం. తూర్పు దిక్కుగా లేక దక్షిణ దిక్కుగా తలగడ ఉంచుకొని నిద్రించాలి. పడమట ఉత్తర దిక్కులలో ఏదైనా దుర్బలమైన రోగానికి బీజం అవుతుంది. పురుష నక్షత్రములైన జ్యేష్ఠ మొదలైన నక్షత్రములందు బేసి సంఖ్య గల నక్షత్రముల నాళ్లలో ఋతు దినాలలో తన ఇల్లాలితో వినోదించాలి. పరకాంతను రజస్సులను ఇంకొకని యందు మనసు గల మగువను విచారావస్థలో ఉన్నదానిని ఏడుస్తున్న దానిని ఆచారం తెలియని అబలని కామం ఇష్టం లేని దానిని బాలింతను తనపై మోహం లేని దానిని కలహ కంటిని రతిపద్ధతి తెలియని రామను జారను చోరను కుమతిని కూటిపేదను తాంబూలం ఇవ్వని దానిని వెయ్యని దానిని రోగపీడితను కలియకూడదు. రతితంత్రములలో నేర్పరి తనపై భయభక్తులు గలది సుకుమారి సుందరాకార సముచిత భాషిని వినయ విధేయతలు వివేకము శీలము విద్య నియమనిష్టలు గలది ఆచార పరురాలు సత్కుల మందు పుట్టినది ఆయన ఇల్లాలు గలవాడు అదృష్టవంతుడు. అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య రతికి తగు. అలాగే పర్వదినాలు సంక్రమణ దినాలు సంధ్యా సమయం నిషిద్ధములు. రచ్చపట్టు ముంగిలి పశులశాల శ్మశానం పుణ్యనది పుణ్యస్థలాలు నీరు 4 త్రోవలు కలిసే నడుమ రోడ్డు ఏటిగట్టు దేవాలయం గ్రామం మధ్య పగలు స్త్రీని కలయకూడదు.
పరకాంతను కలనైనా స్మరింపగా ధర్మ పద్ధతిని తన ఇల్లాలితో వినోదిస్తూ గృహస్థయై ఉన్నవాడు ఐహిక ముష్మిక సుఖాలు పొందుతాడు. తద్విరుద్ధ పద్ధతిని ప్రవర్తించేవాడు వివిధ నరకయాతనల పాలవుతాడు. ఇక ఆవశ్యం కర్తవ్యం చెప్తాను విను. దేవతలను, బ్రాహ్మణుని, గోవును మనస నమస్కరించి ప్రాతస్సాయం సంధోపాసన తప్పక చేస్తూ అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి. తెల్లగా ఉదికి ఆరవేసి మడత చేసిన వస్త్రాలే కట్టుకొని మేలు సొమ్ములు ధరించి కస్తూరి పరిమళ చందనం పూసుకొని చిన్న పూదండ శిరసున దాల్చి తల శరీరం శుచిగా శుభ్రంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తూ అలాగే శుచిగా శుభ్రంగా ఉన్న పాన్పుపై శయనించాలి. ఏ విషయమైనా ఏ సమయమైనా ఎక్కువగా మాట్లాడకూడదు. కోపతాపాలకు లోభమోహాలకు గురి కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళలాడకూడదు. ఎదుటివారికి వినడానికి కష్టమైన సత్యమునే పలకాలి. దూషణ భాషలాడరాదు. పగలెన్నుకోరాదు. ఒంటెను వాహనముగా ఉంచుకొనరాదు. వానకాలంలో ఏటి దగ్గర గట్టునున్న చెట్టు క్రింద పరుండరాదు. కులాచారం విడిచి ప్రవర్తించేవానితో, దొంగతో, వెర్రివానితో, పగవానితో, పాపపు పనులు చేసేవానితో, జారచోరులతో, అసత్య భాషణునితో, విఠునితో, అప్పులవానితో, సత్కర్మల ఆచరింపని వానితో మైత్రి చేయకూడదు. ఒంటరిగా త్రోవలో పయనించకూడదు. పొంగి పొర్లుతూ ఉన్న ఏటిలో దిగి ఈదకూడదు. కాలిన ఇంటి వద్దకు వెళ్ళకూడదు. మాటిమాటికి బిగ్గరగా నవ్వడం, పళ్ళు కొరకడం, అనరాని మాటలు అనడం, విచ్చలవిడిగా తుమ్మడం, ఉరక తల గోక్కొనడం దుష్టచేష్టలని తెలిసిన పెద్దలంటారు. ఊరక పుల్లలు విరవడం, పగబట్టి పైవారితో మాట్లాడడం, వడిగా పరుగెత్తడం, గోటితో గోరు తుంచడం చెడ్డ పనులు. మాటిమాటికి మీసం కొరకడం, పాదముతో నేల రాయడం, అరచేతులు పిసుక్కొనడం చెడు పనులు. రాత్రి అమేధ్యంలో గృహతారక నక్షత్రాలను చూడకూడదు. ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు సూర్యుని దిగంబరి అయ్యున్న కాంతను దగ్గరగా వెళ్ళి వెనుగును చూడకూడదు. ధూర్త స్త్రీ ఇంటి యందు, తోటలలోనూ, 4 దోవల కలిసే చోట, శ్మశానమందు, యుద్ధభూమిలో, అడవిలోనూ ఒంటరిగా రాత్రి యందుండరాదు. ఎవరూ లేని ఇంటి యందు, ఎవరూ లేని చోట ఉండరాదు. గురువు, బ్రాహ్మణుడు, దేవ విగ్రహం ఎదురైతే తొలగిపోవాలి. హోమభస్మం, ముండ్లను, మలమును, తెగిపడిన కేశాలను, ఎముకలను, ఎంగిలిని, స్నానానంతరం తడిసి ఉన్న నేలను ముట్టకూడదు. కొమ్ములు, కూరలు ఉన్న జంతువుల వద్దకు మాటిమాటికి వెళ్ళకూడదు. ఎదురెండ, మంచు, ఎదురుగాలి తలకి తగిలితే వ్యాధి వస్తుంది. దోవతి లేక ఇంటి నుంచి వెలికి రాకూడదు. నిద్రించరాదు. జుట్టు విరబోసుకుని రాత్రివేళ వీధి గుమ్మంలో నిల్చుండకూడదు. వియ్యం తనకి తగిన వారితోనే చెయ్యాలి. ఎవరితోనూ పగ పెట్టుకోకూడదు. బలవంతునితో పగ, బలహీనునితో చుట్టరికం, చాటుమాటుగా ఎవరికైనా ధనమివ్వడం, కోరి కలహానికి కాలు దువ్వడం కాని పనులు, కాలితో కాలిని తోమడం,
కేశం విరబోసుకొని ఉండడం, ఇటు అటు నడుస్తూ భుజించడం, తాగడం, నిల్చుండి అచమించడం చేయరాదు. ఎండలోన వానలోన తప్పక గొడుగు ఉపయోగించాలి. రాత్రి అడవిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఆయుధం పట్టుకొని వెళ్ళాలి. ఇలాగూ నీతిపరుడై నిజ కులాచార ధర్మం వదలక ధర్మార్థ కామముల యందు సమబుద్ధి కలవాడై పాపకర్మలు చేయక భూతదయ కలవాడై అంతఃశత్రువులకు లొంగక సదాచార సంపన్నుడై సాత్విక గుణం కలవాడై పరపీడ పరనింద చేయక త్రికరణ శుద్ధి కలవాడై ప్రవర్తించే పావన జీవనుడు జన్మాంతమందు పుణ్యలోక నివాసుడవుతాడు అని చెప్పగా విని రాజన్నాడు, భృగువంశ తిలక, ఇంతవరకు వినవలసిందంతా నీ ముఖతః వివరంగా విన్నావు. ఇకపై పితృకర్మకాండ వినాలని ఉంది, దానిని వినిపించు అని అనగా భార్గవనందనుడు చెప్పాడు. మరణం సమీపించి కనులు తేలవేస్తున్నవాని దక్షిణ దిశగా నేలపై పరుండబెట్టి ప్రాణావసాన కర్తవ్యముగా ఒక బ్రాహ్మణునకు గోదానం చేయాలి. అచ్యుత అనంత గోవింద అని శ్రీనాథుడి నామం ఉచ్చరించి ప్రాణవాయువు పోగానే తాత్కాలిక విధులు సక్రమంగా నెరవేర్చాలి. అగ్ని సంస్కారాదులు వైదిక మార్గానుసారంగా తీర్చితే తిలోదక పిండదానాలు యథావిధిగా చేయాలి. బ్రాహ్మణులకు 10 దినాలు, క్షత్రియులకు 12 దినాలు, వైశ్యులకు 15 దినాలు, శూద్రులకు 1 నెల సూత్కం తీరగా ఒకడిని నిర్ణయించి మర్నాడు సపిండీకరణం శ్రాద్ధావిధి నిర్వర్తించి సంవత్సరం పూర్తయ్యే వరకు ప్రతి మాసం ఏకభోక్తగా శ్రాద్ధం చేయాలి. తర్వాత ప్రతి సంవత్సరము ఆ దినమందు శ్రాద్ధం చేస్తూ ఉండాలి. పైతృక శ్రాద్ధమునకు ఆచార్యుడు, వేదశాస్త్రవేత్త, సదాచారపరుడు, విష్ణుభక్తుడు అయినవాడుగా ఉండాలి. భోక్త మేనల్లుడు, అల్లుడు, దౌహిత్రుడు, అతని తండ్రి, విహంకుడు, శిష్యుడు, మాతాపితృభక్తుడు, గుణవంతుడు, దయాళువు అయినవాడు అవ్వాలి. నాస్తికుడు, దురభ్యాసాలు కలవాడు, రోగి, చదువు సంధ్యలు లేనివాడు భోక్త కాకూడదు. అన్ని విధాల యోగ్యులైన వారినే భోక్తలుగా నిర్ణయించుకోవాలి. తొలినాటి రాత్రి వెళ్ళేవారిని నిర్ణయించి తన ఇంట ఆ రాత్రి స్త్రీ స్మరణ లేకుండా నిద్రించాలి. తెల్లవారిన తర్వాత స్నాన సంధ్య ధ్యనుష్ఠానం కాగా వారికి దక్షిణాది కృత్యాలు నిర్వర్తించాలి. తదుపరి సముచితాసనాలపై వారిని ఆసీనులను చేయాలి. సంకల్పం చెప్పుకొని భోక్తలుగా వారిని నిమంత్రించి అక్షితలు ఇవ్వడం క్షణం. విశ్వేదైవారం ఇద్దరిని నిర్ణయించి వారికి తూర్పు ముఖంగాను, పితృదేవారం ముగ్గురిని నిర్ణయించి ఉత్తరాభిముఖంగాను కూర్చుండబెట్టాలి. ప్రపితామహులకు నిజనామ గోత్రాదులు చెప్పి ఆ ముగ్గురు భోక్తలను ఆ విధముగా అర్చించాలి. వారిని వసురుద్ర ఆదిత్య రూపులుగా సంభావించాలి. యథావిధిగా వారిని అర్చించి సముచిత పాత్రలతో అన్నపాయాసం, అప్పాలు, పప్పు, కూరలు వడ్డించాలి. అగ్నికార్యం నెరవేర్చాలి. ఆ సమయంలో అతిథి వస్తే భోక్తల అనుమతితో అతనిని ఆహ్వానించి స్నానాధికం అయిన తర్వాత సహపంక్తిగా విష్ణువుగా భావించి కూర్చుండబెట్టాలి. అభ్యాగతస్సయం విష్ణు, అతిథి విష్ణువు అని ఆర్యోక్తి. ఆ విధముగా అందరికీ హస్తోదకం ఇచ్చి భోజనం చేయించాలి. ఇలాగూ పైతృకం నిర్వర్తించాలి.
భోక్తలు భుజించేటప్పుడు మౌనంగా ఉండాలి. భోజనానంతరం పితృపితామహాదులకు పిండదానం చేయాలి. తర్వాత తిలోదకాలిచ్చి భోక్తలు ముఖ హస్త ప్రక్షాళనం చేసినాక సముచితంగా దక్షిణ తాంబూలాలిచ్చి వారిని పంపి వారి అనుమతి నొంది వైశ్వదేవం భూతబలి తీర్చి బంధు సమేతుడై కర్త భుజించాలి. ఇలా చేస్తే కృతార్థుడవుతాడు. ఈ విధికి తప్పినవాడు సకల నింద్యుడు, మలిజన్మ చండాలుడు అవుతాడు. లేడి, దున్నపోతు, కుందేలు, మేక, దుప్పి, ముంగీస, చేప మాంసంతో పితృకర్మ చేసే జాతుల వారు ఉపయోగించవచ్చు. పితృకర్మ చేసే జాతుల వారు ఉపయోగించవచ్చు. శ్రాద్ధకర్మకు యవల, వట్టు, చామలు, ఆవాలు, మినుములు, తిలలు, పెసలు, గోధుమలు, కొర్రలు ఉపయోగించదగినవి. ఉలవలు, కందులు, అల్లు, సజ్జలు, అలచందలు, అనుములు, చొల్లు, మునగకాయ, ఉల్లి, ముల్లంగి, గుమ్మడి, నేతి బీరకాయ, పుచ్చకాయ, నక్కదోసకాయ శ్రద్ధాకర్మకు ఉపయోగించకూడదు. అలాగే గోగు కూర, పుల్లబచ్చలి, చెంచల కూర, పొన్నగంటి, నల్ల తోటకూర ఉపయోగించదగదు. శ్రాద్ధకర్మ నిర్వర్తించిన తర్వాత కర్త నగ్నుని చూడకూడదు అని చెప్పగా మైత్రేయుడు, గురువర్య, నగ్నుడు అంటే ఎవరు అని అడగగా పరాశరుడు చెప్పాడు. చిన్ననాడు వేదాలు అభ్యసించి శాస్త్రాలు చదివి దేవతారాధన కావించి క్రమంగా పెద్దవాడై వేదాలను నిందించే పామరుడు నగ్నుడు. వేదాధ్యయనం చేసి వేద పద్ధతిని విడిచి దుర్వివేకంతో అన్యమతాలను ఆదరిస్తూ సంచరించే పాషాండుడు నగ్నుడు. అలాంటి వానితో మాట్లాడకూడదు. దీనికి ఒక ఇతిహాసం చెప్తాను విను. అది ఒకప్పుడు మా తాత వశిష్ఠుడు శాంతనందనుడైన భీష్మునకు చెప్పినది నేను చెవులారా విన్నది. శ్రీకాంతుడు నరసింహుడై హిరణ్యకశిపుని వధించిన తరువాత వాని కొడుకు ప్రహ్లాదుడు దేవతలపై కసితో సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రాదులను బాధించగా వారు పోయి శ్వేతద్వీపమునందున్న చింతామణి గుహలో శ్రీకృష్ణ నామజపం చేస్తూ ఉండగా శంఖచక్రాధరుడై పితాంబరుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రాదులు పుండరీకాక్షుని చూచి లేచి చేతులు జోడించి స్తుతించారు. హిరణ్యకశిపుని కుమారుని వల్ల తమకు కలిగిన ఆపద విన్నవించి కాపాడు సర్వేశ్వర అని ప్రార్థించారు. వారి గోడు విని శ్రీకాంతుడు, సురలారా, ప్రస్తుతము దానవులు శ్రౌతాస్మర్త క్రియల అధ్యాధారముతో చేస్తూ నిజ ధర్మవర్తనులై ఉన్నారు. అలాంటి వారిని ఎవరు ఏమి చెయ్యలేరు. వారు వేదాంగ పద్ధతిని నిజ కుల ధర్మమును విడిచి ప్రవర్తించేట్లు వారి శక్తియుక్తులు అంతరించేట్లుగా చేసే మీకు విజయం కలిగిస్తాను. అంతవరకు ఓర్చి ఉండండి అని తనలోంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు. పేరు మాయామోహుడు. ఆ పురుషుణ్ణి సురులకు చూపి అన్నాడు, ఈ పురుషుడు అసురులను వితండవాదముతో ముగ్ధులను చేసి ధర్మకర్మ విముక్తులను చేస్తాడు, మీకు గెలుపు కలిగిస్తాడు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఇంద్రాదులు ఆ పురుషుడితో తమ నివాసాలకు వెళ్ళారు. ఆ పురుషుడు నెమలి రెక్కల, విసనకర్ర, బోడితల, దిగంబరుడుగా కనిపించేటట్లు సన్నని పల్చని ఎరుపు రంగు కట్టుబట్ట కలవాడై తిరుగుతూ క్రమంగా నర్మదా నది తీరాన ఉన్న దానవుల వద్దకు వెళ్ళాడు. వారిచే తగిన మన్నన పొంది కూర్చున్నాడు. కొంతసేపు విశ్రాంతి అందరినీ కలయజూచి
ఇంపుగా సొంపుగా మాటలారంభించాడు. మీరు ఇహలోక సుఖాల పరలోక సుఖాల కోరి ఈ తపస్సు చేస్తున్నారు. మహాత్మా, మాకు ఐహిక సుఖవాంఛ లేదు. పారలౌకిక సుఖం కలిగే పద్ధతి ఏమో చెప్పవలసిందని దానవులు మనవిగా అన్నారు. మీకు నా మాటల మీద నమ్మకం ఉంటే చెప్తాను, వినండి. బ్రతికిన అన్నాళ్ళు ఇక్కడ సుఖంగా బ్రతకడమే కావాలి. చచ్చిన తర్వాత ముక్తి అంటే ఎక్కడ ఉందా ముక్తి? ఎంత తపస్సు చేసినా, ఎంత చదివినా ఎక్కడో దైవం ఉన్నదనుకోనడం భ్రాంతి. వేదశాస్త్రాలు కళ్ళలు యజ్ఞం చేస్తే గోవధ చేసినట్టే ఆ పాపం తప్పదు. ముక్తి మార్గం తెలియాలంటే చెప్తాను, వినండి. అధమాధములైన వైదిక క్రియలు విడవండి అని అనేక విధాల వేద నిందా వచనాలు పలకగా విని ఆ దానవులు మాయోమోహ పురుషునికి మ్రొక్కి వేద మార్గం విడిచి దురాచారులై చార్వక బౌద్ధ మతాలు స్వీకరించి పాషాండ వర్తనులయ్యారు. యజ్ఞాదులను నిందిస్తూ వైదిక క్రియలకు స్వస్తి చెప్పారు. అలా ఉండగా ఒకనాడ మాయాపురుషుడు యజ్ఞం చేస్తున్న ఒక సోమయాజుల వద్దకు తన దానవ శిష్యులతో వెళ్ళి అన్నాడు, ఏమయ్యా, జీవహింస చేస్తే పాపం అని వేదాల మాట చెప్పే నువ్వు దయామాని ఈ జీవహింస చేయడం దుష్టకర్మ కదా. అహింసో పరమో ధర్మ. దక్షిణ ఇస్తున్న సమయమందు తనకు విలువిద్య చెప్పిన ఆచార్యుని మిత్రుడు పీడావర్తుడు అనేవాడు పాషాండుడుగా ప్రవర్తిస్తూ అక్కడకు రాగా రాజు వాడితో సంభాషణ ఆరంభించాడు. వాని సమాచారం తెలిసిన శైభ్య అక్కడి నుంచి తప్పుకొని సూర్యదర్శనం చేసి నమస్కరించి విష్ణునామం మనసా చెప్పుకుంటూ భర్త రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నది. అంతలో రాజు ఆ పాషాండుడితో సంభాషణ ముగించి వచ్చి సతీ సమేతుడై నగరం చేరాడు. కొంతకాలం కాగా శతధనుడు మరణించాడు. అతని ఇల్లాలు సహగమనం చేసి సుగుణ మణి అయి కాశీరాజు కూతురుగా పుట్టింది. శతధనుడు పాషాండ సంభాషణ ఫలితముగా విధి శాపురంలో కుక్కగా పుట్టాడు. కాశీరాజు పుత్రి తొలి జన్మ తెలివి కలదై తన భర్త ఎక్కడ పుట్టాడో అని ఆలోచించి విదిశా నగరమందు శునక జన్మడైనాడని తెలిసి విచారించింది. పెళ్లి చేయాలని తండ్రి ఆలోచించగా ఇష్టపడక ఒకనాడు విదిశా నగరానికి వచ్చి ఆ కుక్కను గుర్తించింది. ఎంతో విచారించి ఒకనాటి రాత్రి కుక్క దగ్గరికి చేరి చేతులు జోడించి, మీ వంటి పుణ్యాత్ముడు పాషాండ సంభాషణ వల్ల ఇలాంటి జన్మ ఎత్తవలసి వచ్చింది. దైవ ఘటన తప్పదు కదా మహాత్మా. పూర్వజన్మ జ్ఞానం లేక ఇలా ఉండడం తగదు. ఇక ఈ శరీరం విడిచిపెట్టు. నేను తొలి పుట్టున నీ భార్యను అని చెప్పగా ఆ కుక్క నిరాహారి అయి కొన్నాళ్ళకి తను త్యాగం చేసి కోలాహల పర్వతం దగ్గర నక్కగా పుట్టింది. ఆ విషయం తెలిసి ఆ ఇంటి అక్కడకు వెళ్ళి కుక్కతో అనిన మాటలే చెప్పి వెళ్ళిపోయింది. పుణ్యకాంత వాక్ర ప్రభావం వల్ల ఆ నక్క కొన్నాళ్ళు నిట్రుపవాసం చేసి శరీరం విడిచి ఒక అడవిలో తోడేలై పుట్టింది. మళ్ళీ కాసురాజు పుత్రి వెళ్ళి బోధించగా ఆ తోడేలు చచ్చి కోతిగా, తర్వాత కొంగగా, నెమలిగా పుట్టి వెటకాండ్ర చేజిక్కి కాశీరాజునకు కానుకయ్యి అంతఃపురం చేరింది.
రాజపుత్రి గుర్తించి ఆనందించి సాదరంగా పెంచసాగింది. అలా ఉండగా జనక చక్రవర్తి గంగా తీరాన అశ్వమేధ యాగం చేసి గంగా జలాలలో అవభృత స్నానం చేస్తుండగా కాశీరాజు పుత్రి నెమలిని తీసుకొని వెళ్ళి ఆ గంగా నదిలో మునిగింది. నెమలి మరణించి జనక చక్రవర్తి కొడుకుగా పుట్టింది. రాజపుత్రి ఆనందంగా కాశీకి వెళ్ళింది. కొంతకాలం కాగా రాజకుమారి పెళ్లి నిశ్చయించి స్వయంవరం చాటించగా ఎక్కడెక్కడ ఉన్న రాజకుమారులు కాశీనగరానికి వచ్చారు. సభలో అందరూ ఆసీనులై ఉండగా రాజపుత్రి గుర్తించి జనకనందనుని వరించి అతని ఇల్లాలై చిరకాలం హాయిగా జీవితం గడిపింది. జనకనందనుడు తొలిపుట్టువు తెలివి కలవాడై ధర్మ ప్రవర్తనుడై చల్లగా ప్రజలను పాలించి చివరకాంత సమేతుడై తాను త్యాగం చేసి విష్ణు సాయుధ్యం పొందాడు అని పాషాండ సంభాషణ వల్ల వచ్చే పాపం అశ్వమేధమునందు అవభృత స్నాన విశేషం పతివ్రత పుణ్యాతిశయం పరాశరుడు శిష్యునకు వివరించి వినిపించాడు. మైత్రేయ ఇంకా ఏమి వినాలని ఉంది అని అడగగా మైత్రేయుడు అడిగాడు, గురుదేవ, సూర్యచంద్ర వంశీయులైన రాజుల చరిత్ర వేర్వేరుగా వినాలని ఉంది అని మైత్రేయుడు అడగగా ఆ గురువు, మంచి విషయం అడిగావు. వారి చరిత్రలు వింటే వంశాభివృద్ధి పుణ్యం కలుగుతాయి, చెప్తాను విను. సూర్యచంద్రవంశ రాజుల చరిత్ర. సృష్టి తన పనిగా బ్రహ్మ విష్ణు నాభి పద్మము నుంచి పుట్టాడు. బ్రహ్మ వేదాలకు ప్రభువు, ఆ విధముగా అందరికీ పూజ్యుడు. యోగులకు ఇష్టదైవం, పరబ్రహ్మ స్వరూపముగా చెప్పదగినవాడు. ఆ బ్రహ్మకు కుడి చేతి బటన వ్రేలి నుండి దక్షుడు పుట్టాడు. అతని కూతురు అదితి కశ్యపుని భార్య అయింది. ఆ దంపతులకు జన్మించిన వాడు దివ్య తేజస్యాలి సూర్యుడు, సూర్యుని భార్య విశ్వకర్మ కూతురు సంజ్ఞ. ఆ దంపతుల కొడుకు వైవస్వతుడు ప్రస్తుతం 7వ మనువుగా ప్రసిద్ధుడు. ఆ వైవస్వతునకు 9 కొడుకులు: ఇక్ష్వాకు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిశంతుడు, నభాగుడు, దిష్టుడు, కరుషుడు, పృషధ్రుడు అని వారి పేర్లు. వివిధ ద్వీపాలతో విరాజిల్లే భూమండలమునకు వారు పరిపాలకులయ్యారు. వైవస్వతుడు భాగ్యరాశి అయిన సంతతి కలగాలని సంకల్పించి మైత్రావరుణులను గురించి పుత్రకామిష్టి చేశాడు. దానితో హోమ సంబంధమైన విధి సరిగా జరగక పుత్రునకు బదులుగా పుత్రిక కలిగింది. ఆ బిడ్డ పేరు ఇలా. ఆ బిడ్డ మిత్ర వరుణానుగ్రహం వల్ల మగవాడుగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ యవ్వన మదముచే ఎవరిని లక్ష్యపెట్టక పరపురుషులు ప్రవేశించరాని గౌరీవనంలో విహరించసాగింది. అంతటా శంకరుడు కోపించి మునుపటిలాగా స్త్రీ అవుగాక అని శపించాడు. అలా స్త్రీ అయి చంద్రనందనుడైన బుధుని ఆశ్రమంలో విహరించనారంభించింది. ఆ కన్య నడకలు నెమ్మోము, తలుకు, చెక్కిళ్ళ బెలుకు, చిరునవ్వుల మెరుపు చూసి బుధుడు మోహించాడని చెప్పనక్కరలేదు. అలాగే ఇలా కన్య కూడా బుధుణ్ణి చూసి శృంగార చేష్టలు ప్రదర్శిస్తూ వలపించి దరిచేరింది. అలా ఆ తరుణ దంపతులు ఆనంద విహారంగా ప్రవర్తిస్తూ ఉండగా వారికి ఒక కొడుకు కలిగాడు. పురూరవుడు అని వానికి పేరు.
అంతటా ఆ వనమందున్న ఋషులు విషయం గ్రహించి వైష్ణవం అనే యజ్ఞం చేసి ఇలను పురుషునిగా చేశాడు. పేరు సుద్యుమ్నుడే. ఈ మార్పు తెలిసి వశిష్ఠుడు మనువుకు బోధపరచి నగరానికి సుద్యుమ్నుని రప్పించి పట్టాభిషేకం చేయించాడు. సుద్యుమ్నుడు రాజ సుఖాలు అనుభవిస్తూ ఉత్తరుడు, గయుడు, విదురుడు అనే 3 కొడుకులు తండ్రి అయ్యాడు. సమయానుసారంగా ప్రథమానందనుడైన పురూరవునకు పట్టం కట్టి తపశ్చర్యకై అడవికి వెళ్ళిపోయాడు. మనువు కొడుకులలో పృషుధుడనే వాడు గరుహత్య చేసి ఆ పాపఫలంగా శూద్రుడయ్యాడు. వాని పుత్ర పౌత్రాదులందు శూద్రులుగానే తరలిపోయారు. కరుషునికి చాలామంది కొడుకులు సత్యపాలకులు, గుణవంతులు, బుద్ధిమంతులు, కరుషులుగా ప్రసిద్ధులు. విష్ణుని కొడుకు నాభాగుడు భూమండలమంతను ఏలిన ప్రసిద్ధి ప్రభువు. నాభాగుని కొడుకు బలందనుడు. అతనికి వత్సప్రీతి, అతనికి ఉదారకీర్తికి ప్రాంశు ప్రజాపతి, అతనికి కనిత్రుడు, అతనికి క్షుపుడు, క్షుపునకు వింశుడు, అతనికి కనేత్రుడు, అతనికి అతివిభూతికి కరంధముడు, అతనికి అవేక్షికి మరుత్తుడు కొడుకులు. మరుత్తుడు సామాన్యుడు కాడు. అమరాదీపుని మించిన బలవంతుడు, గుణవంతుడు, మనువంశానికి మంచి పేరు తెచ్చిన లోకమాన్య చరిత్రుడు, భూమండలమునంతను నిరాఘటముగా ఏలిన ప్రతాపమూర్తి. ఆ మరుత్తుడు ఒకప్పుడు అశ్వమేధ యాగం చేశాడు. అది చెయ్యడానికి నిర్మించిన యజ్ఞశాల బంగారుమయం. సోమపానం చెయ్యడానికి అమరావతి నుంచి ఇంద్రుడు తన వారితో స్వయంగా వచ్చాడు. సురలు వచ్చి చేయవలసిన పనులు చేసేవారయ్యారు. యజ్ఞం అయిన తరువాత దేవతలందరికీ మోయలేని రీతిని బంగారు నాణెములు ఇచ్చాడు. అలాంటి యజ్ఞకర్తను అన్ని లోకాలు స్తుతించాయన్నది సామాన్యోక్తి. ఆ మరుత్తుని కొడుకు హరిశ్చంద్రుడు. వాని కొడుకు దముని సూతుడు రాజవర్ధనుడు. వాని సూతుడు సుధృతి సుతుడు నరుని కొడుకు కేరళుడు. ఆ కేరళుని ప్రభుత్వముచే ఆ దేశం కేరళ దేశం అని పేరు పొందింది. కేరళుని కొడుకు బంధుమంతుడు. వాని తనయుడు వేగవంతుడు. వాని కొడుకు బుధుని సుతుడు తృణబిందుడు. తృణబిందునకు ఇలబిల అని ఒక కూతురు. ఇలబిల కూతురు అలంబిక అప్సరస అయింది. తృణబిందుడు అలంబికను పరిగ్రహించగా వారి కొడుకై పుట్టినవాడు విశాలుడు. విశాలుని వాసమైన పట్టణమే విశాల అని ప్రసిద్ధమైంది. విశాలాపురం సిరి సంపదలకు ఆలవాలం. ఆ విశాలుని కొడుకు హేమచంద్రుని కొడుకు చంద్రుడు. వాని కొడుకు ధూమ్రాశ్వరుడు. అతని కొడుకు సృంజయుడు. అతని సుతుడు సహదేవుడు. సహదేవుని కొడుకు గుణాశ్వుడు. ఆ రాజు కొడుకు సోమదత్తుడు 10 అశ్వమేధాలు నిర్విఘ్నంగా చేసి బ్రాహ్మణులకు కనకాభరణాదులు మోయలేనంత బరువుగా దక్షిణలిచ్చి సంతృప్తులను చేశాడు. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణ.